సంక్రాంతి తర్వాత జిల్లాలో కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారని చెప్పారు జగన్. జనవరి 3వ వారం నుంచి జిల్లాలోనే నిద్రిస్తానని చెప్పారు ఆయన. కార్యకర్తలతో మమేకమయ్యే కార్యక్రమాలు చేపడతానని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలతో సమావేశమైన వైఎస్ జగన్ భవిష్యత్ కార్యాచరణపై వారికి దిశానిర్దేశం చేశారు. 6 నెలలు అయిపోయాయని, ఇక ప్రజల తరపున నిలబడాల్సిన సమయం వచ్చిందని అన్నారు. నా ప్రోగ్రాం సంక్రాంతి తర్వాత నా ప్రోగ్రాములు కూడా జిల్లాల్లో స్టార్ట్ అవుతాయి. నేను కూడా సంక్రాంతి అయిపోయిన తర్వాత జనవరి 3వ వారం నుంచి, జనవరి చివరిలోనో జనవరి 3వ వారం నుంచో నా ప్రోగ్రాములు కూడా జిల్లాల్లో స్టార్ట్ అవుతాయి. నేను కూడా ప్రతి జిల్లాలోనూ అక్కడే నిద్ర చేస్తా. ప్రతి బుధవారం, ప్రతి గురువారం, ఒక్కొక్క పార్లమెంట్లో 2 రోజులు 2 రాత్రులు అక్కడే పడుకుంటా. 3 రోజులు 3 నియోజకవర్గాలు, మరుసటి రోజు గురువారం మరో 4 నియోజకవర్గాలు కార్యకర్తలతోనే 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు వైఎస్ జగన్. తన నిజాయితీనే మరోసారి అధికారంలోకి తెస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చి ఇప్పటికి దాదాపుగా 6 నెలలు అయిపోయింది. మామూలుగా పాలన చేస్తే ప్రజల్లో వ్యతిరేకత కొద్దో గొప్ప ఈ మేరకు ఉంటుందా, కానీ ఫస్ట్ టైం ఇలాంటి ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. 6 నెలలు గడవక ముందే ప్రభుత్వంలో మీద వ్యతిరేకత ఈ స్థాయి నుంచి ఇక్కడ కనిపిస్తూ ఉంది. వసతి దీవెన గాలికి ఎగిరిపోయింది. వైద్య రంగం పరిస్థితి కూడా అంతే దయనీయంగా ఉంది. ఆరోగ్యశ్రీ సేవలు మార్చి నుంచి ఇంతవరకు బిల్స్ లేవు.